హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందు వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో లాస్ట్ టైం హోమ్ టూర్ పెట్టాను కదండి, అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చూసిన ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం బాగుంది ఇల్లు అని చెప్పారనమాట. ఇంత 600 స్క్వేర్ ఫీట్స్లో ఇంత బాగా కట్టుకున్నారని చెప్పి చాలామంది అప్రిషియేట్ చేశారు అన్నయ్య వాళ్ళని. అంతేకాదు చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా డౌట్స్ వచ్చాయి. మీ డౌట్స్కి క్వశ్చన్స్కి మేము సెపరేట్గా ఒక వీడియో పెట్టి మీ క్వశ్చన్స్ అన్నీ క్లారిఫై చేస్తాము. ఈ వీడియో చూస్తూ కూడా మీకు ఒక డౌట్ కంపల్సరీ వస్తుంది, అందుకే ముందే క్లారిఫై చేస్తున్నాను. జనరల్గా హౌస్ వార్మింగ్ అయినప్పుడు గోమాతని మొత్తం ఇల్లంతా తిప్పిస్తారు కదా, సో అది లేదేంటి అని అడుగుతారు. యాక్చువల్గా మెయిన్ గృహప్రవేశం ఆల్రెడీ అయిపోయి 1 year అవుతుందన్నమాట. కొన్ని ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది. ఇప్పుడు కూడా మోడం ఉందని చెప్పి ఇంకా డిలే అయిందనమాట. అది అయిపోయినాక ఇప్పుడు సత్యనారాయణ చేసుకొని అన్నయ్య వాళ్ళు అయితే హౌస్లోకి దిగారు. అండ్ పాత పిక్స్ ఉంటే అటాచ్ చేస్తాను. అప్పుడు మంచి ముహూర్తం ఉందని చెప్పేసి త్వరగా చేసేసారనమాట. అప్పటికి హౌస్ అసలు కంప్లీట్ అవ్వలేదు, టైల్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా డెకోర్తో. హౌస్ని ఒకసారి చూసేయండి.
సో వ్రతం అయితే బాగా జరిగిందనమాట. పూజ అలాగే ఫంక్షన్ కూడా బాగా జరిగింది. లాస్ట్‌లో కొంచెం వర్షం పడిందనమాట. అందరికీ నేను లైవ్ పెడతా అని చెప్పాను కదా! సో లైవ్ పెడతా అన్న టైంకి వర్షం పడిందనమాట. కొంచెం మెస్సీ అయిపోయింది అప్పుడు. చుట్టాలు అందరూ ఉండడం, బయట వర్షం పడడం, సో సరిగ్గా చూపించడం అయితే అవ్వలేదనమాట లైవ్. ఇంకోసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మంచిగా ప్లాన్ చేస్తాను. ఎలాగో ఫర్నిష్డ్ హోమ్ టూర్ చేస్తా అని చెప్పాను కదా! అప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తాం. అండ్ ఇక్కడ పాలు కూడా బాగా పొంగాయన్నమాట ఆ రోజు. అండ్ ఇంకా మార్నింగ్‌కి టిఫిన్ అయితే చేశారనమాట. ఇడ్లీకి టమాటా చట్నీ అంటారు కదా! సో టమాటా చట్నీ, అలాగే శనగపిండి చట్నీ ఉంటుంది కదా! మా దాంట్లో బొంబాయి చట్నీ అంటారు దీన్ని. సో అది అండ్ పలుకుల చట్నీ కూడా చేయించారనమాట. అండ్ ఇడ్లీతో పాటు వడ కూడా ఉంది టిఫిన్. అలాగే తాంబూలం ఇవ్వాలి కదా వచ్చిన వాళ్ళందరికీ. సో ముందే ఇలాగ మనం అన్నీ పెట్టుకుంటే బెస్ట్ అనమాట. అక్కడికక్కడ చేయాలనుకుంటే అవ్వదు, టైం సరిపోదు. అందుకని చెప్పి ముందే అన్నీ ప్లాన్డ్‌గా కట్టేసి పెట్టారనమాట. ఇలా ముందే చేయకపోతే వచ్చిన వాళ్ళని అనవసరంగా వెయిట్ చేయించాల్సి వస్తది. ఆకు లేదు, లేదా చెక్క లేదు, లేదా కాయిన్స్ లేదని మళ్ళీ అన్నీ వెతుక్కోవాల్సి వస్తదనమాట. ముందే కట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. అండ్ ఇంక ఇక్కడ హారతి ఇస్తున్నారనమాట. పూజారి గారు నీకు పెద్ద ప్లేట్ ఇచ్చాను చూసుకో అని చెప్పారు. హారతి కట్టడానికి హాఫ్ పంచుకుందాం అన్నారు ఎంతొచ్చినా. అండ్ ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాం అనమాట లాస్ట్‌లో పూజ అంతా అయిపోయినాక. అండ్ హారతి కట్నం ఎంత వచ్చిందనేది సీక్రెట్ చెప్పను. ఇప్పుడు నా ట్విన్స్ పిల్లల్ని చూపిస్తాను చూడండి. ఇద్దరు ట్విన్స్ అనమాట, ప్రణయ్ అండ్ ప్రణవ్. సో డిసెంబర్ 6th పుట్టారు. వీళ్ళకి ఇంకా 8th మంత్ కంప్లీట్ అయిందనమాట. అండ్ పెద్దవాడు ఖగేంద్ర, వాడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. అసలు ఫంక్షన్ అంటేనే చాలు ఎక్కడ దొరకడనమాట. ఇంకా ఫైనల్గా అందరికీ తాంబూలం అయితే ఇస్తున్నారు. ఫైనల్‌గా ఇలా జరిగింది గృహప్రవేశం. చాలా బాగా జరిగింది. అన్నీ అయిపోయినాక ఫోటో సెషన్ పెట్టుకున్నాం. ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. అండ్ ఎవరైతే కామెంట్స్ చేశారో, అప్రిషియేట్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ఫర్నిష్డ్ హోమ్ టూర్ అయితే పెడతాము. ఈలోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.